మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ మాసం డిసెంబర్ మాసానికి సంబంధించి అంటే మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ యొక్క 2024 సంవత్సరంలో చివరి మాసం డిసెంబర్ మాసానికి వచ్చేసాం అప్పుడే. సో డిసెంబర్ మాసంలో ముఖ్యమైన మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 7వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది, 28 శని త్రయోదశి ఉంది, 29 మాస శివరాత్రి ఉంది. కాబట్టి మన పండుగలు ఈ నెల ప్రతి నెల చాలా బాగుంటాయి అని ఈ నెల కొంచెం మేజర్ ఈవెంట్స్ ఇవే ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక డిసెంబర్ 7వ తారీఖు నుంచి కుజుడు వక్రించడం అనేది మనం ఇక్కడ మేజర్గా తీసుకోవాల్సిన విషయం. కుజస్తంభన గురించి మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. కుజస్తంభన అంటేనే అదే ఇప్పుడు కుజుడు వక్రించడం డిసెంబర్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగే బుధుడి యొక్క వక్రత్యాగం కూడా, బుధుడు కూడా ఆల్రెడీ వక్రించున్నారు. బుధుడి యొక్క వక్రత్యాగం కూడా డిసెంబర్ 16తో బుధుడి యొక్క వక్రత్యాగం అవుతుంది. ఇక రవి యొక్క మార్పు, శుక్రుడి యొక్క మార్పే మనకు మేజర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గురుడు వక్రించుండటం, కుజస్తంభన జరగడం, బుధుడు కూడా వక్రించి ఉండటం. సో లాంగ్ టర్మ్గా ఉండే శని రాహుకేతువులు ఎటు ఆ ప్లేస్లోనే ఉంటాయి. కాబట్టి మేజర్ గ్రహాల్లో పెద్ద ట్రాన్సిటల్ చేంజెస్ అయితే పోయిన మాసానికి ఈ మాసానికి పెద్ద లేవు. కానీ ఇక్కడ మనకి శుక్రుడి యొక్క మార్పు ఈ నెలలో మొత్తంగా శుక్రుడి మార్పు ఒకటి, అలాగే రవి 15వ తారీఖు నుంచి ధనుసు రాశిలోకి రావడం ఒకటి. రవి శుక్రుల యొక్క మార్పు మాత్రమే మనకి ఈ మాసంలో కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఈ గ్రహ స్తంభంలో కానివ్వండి, ఈ గ్రహ గోచారాల ఆధారంగా సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాలు చూస్తే రాశిలో శుక్రుడు, తృతీయంలో రాహువు, పంచమంలో గురుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే రాశిలోనే శుక్రుని యొక్క సంచారం. యాక్చువల్గా ఏలినాడు శని నడవటం, ఏలినాడు శని నడుస్తున్న సమయంలో ఎండింగ్ పార్ట్లో ఉండగా రాశిలో శుక్రుడి యొక్క సంచారం. సో ఇప్పుడు కూడా ఏలినాడు శని నడిచేటప్పుడు అందరికీ తెలిసింది కొంచెం మనకేంటంటే మానసికంగా కొంతవరకు కొంత స్ట్రెస్ ఉంటుంది. అలాంటి సమయంలో ప్లెజెంట్ ప్లానెట్ కొంచెం శుక్రుడు లాంటి కొంతవరకు వెరీ సోషలైజిక్ ప్లానెట్ మనకి రాశిలో ఉండటం అనేది కొంత మానసిక ఆనందాన్ని కలిగించే శుక్రుడు రాశిలో సంచారం ఉండటం వల్ల ఏలినాడు శని ఎఫెక్ట్లో ఈ యొక్క మాసంలో శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఈ రాశికి కొంత మీ మైండ్లో కొంత ప్రశాంతతని నింపే ఆస్కారాలు ఉన్నాయి. అది ఎలాగా ఈ రాశికి ముఖ్యంగా మనకి చూస్తే కనుక చక్కగా సంతానపరంగా కానీ ఉద్యోగపరమైన విషయాల్లో కానీ సో వీళ్ళకి కొంతవరకు వాటి యొక్క విషయాల్లో వీళ్ళకి కొంచెం సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నట్టు అనిపించడం, తద్వారా మకర రాశి వాళ్ళు కొంచెం ప్లెజెంట్గా ఫీల్ అవటం రాశిలో శుక్రుడి వల్ల మనకి ఇక్కడ కనిపిస్తున్న విషయం. అలాగే తృతీయంలో రాహు, చక్కగా పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం బాగా యోగిస్తాడు. రాహు కూడా ఎక్కడైతే వీళ్ళకి తృతీయంలో రాహు ఉన్నాడు, చేతనైనంత పరాక్రమ స్థానంలో రాహు యొక్క గోచారం వల్ల వీళ్ళకి మంచి ధైర్యం, సాహసం ఉండటం. అలాగే కుంభరాశిలో 2 సార్లు శని వక్రించడం జరిగింది. ద్వితీయంలో 2 సార్లు వక్రించాడు. ఇక కుటుంబంలో కలహాల రూపంలో కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, ఎంతెంత డిస్టర్బెన్సెస్ రావాలో అన్నీ రావటం, తర్వాత అన్నీ నెమ్మదిగా కామ్ డౌన్ అయిపోవటం, ఇప్పుడు ఏలినాడు శని ఎండింగ్కి రావటం. కాబట్టి ధనపరమైన విషయాల్లో కూడా ఉన్న చిక్కులు తగ్గటం, కొంతవరకు ఆర్థికపరమైన విషయాల్లో ఇక్కడ ద్వితీయ స్థాన సంచారంలో ఉన్న శని మనకి ఎప్పుడు కూడా రిస్ట్రిక్షనే కలుగు చేస్తడం లేదు. సంపాదనలో కూడా ఆయన సహకరిస్తే చాలా వరకు మంచి ఆర్థిక అభివృద్ధిని, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో కూడా మెరుగుదలను తీసుకురాగల అవకాశం ఉంది. అదే ఇక్కడ పరాక్రమ స్థానంలో ధైర్యం ఉంది, ద్వితీయంలో శని స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఆర్థిక అభివృద్ధి ఉంది, రాశిలో శుక్రుడి యొక్క సంచారం వల్ల మానసిక ఆనందం కూడా ఉంది. వీటన్నిటికి మించి పంచమంలో గురువు గారి యొక్క సంచారం మకర రాశికి అద్భుతంగా యోగించే విషయం. ముఖ్యంగా
పంచమంలో గురుడు ఎప్పుడైతే ఇప్పుడు సంచారంలో ఉన్నారో ఈ రాశి వారికి సంతానపరమైన విషయాల్లోనూ, సంతానానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో వారికి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ మంచి సానుకూలమైన పరిస్థితులు అనేవి వీరికి ఏర్పడటం అనేది మనం గమనించదగిన విషయం. అలాగే నెక్స్ట్ లాభస్థానంలో రవి బుధుల యొక్క సంచారం, ముఖ్యంగా ఏదైతే రవి బుధుల యొక్క సంచారం కూడా లాభస్థానంలో మకర రాశి వారికి ఇక్కడ నడుస్తుండడం మనం గమనించామో ఈ రాశికి సంబంధించి మేజర్గా. సో బుధుడు కూడా వక్రించి లాభస్థానంలోనే ఉండటం మాసం మొత్తం, రవి కూడా లాభస్థానంలో ఉండటం చక్కగా ఇక్కడ చూస్తే కనుక కొంతవరకు జాబ్ అండ్ కెరీర్కి సంబంధించిన విషయాల్లో కొంత గుర్తింపుకి సంబంధించి కావచ్చు, ఆ లాభస్థాన సంచారంలో ఉన్న రవి బుధుల యొక్క గోచారం ఏదైతే ఉందో వీళ్ళకి తప్పకుండా మొదటి 2 వారాలు కంపేర్ టు మొత్తం 4 వీక్స్లో మొదటి 2 వారాలు 1-2 వారాలు రవి యొక్క సంచారం కూడా లాభస్థానంలో ఉండటం వల్ల కొంత వీళ్ళకి వ్యాపార పరంగా అయినా ఉద్యోగ పరంగా అయినా ఏ విషయంలో ఎడ్యుకేషన్ పరంగా అయినా వీళ్ళు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ విషయంలో ఏదైనా నాకు కొంచెం గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ జరుగుతాయని వీళ్ళు భావించినవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంతవరకు సపోర్ట్ని రవి బుధులు కూడా కలుగజేస్తున్నారు. సో ఎంటైర్గా ఈ రాశికి 5 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా వీరికి కలుగుతూ ఉంది. సో సప్తమ స్థానంలో కుజదోషం ఒకటి, 15వ తారీఖు నుంచి రవి వ్యయ స్థాన సంచారం ఒకటి, ఈ 2 ఎక్కువ పట్టించుకోవాల్సిన విషయాలు. సప్తమంలో ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఉందో చాలా వరకు కూడా దీనివల్ల కొంచెమైనా చాలా వరకు మ్యారిటల్ లైఫ్లో కానీ, వ్యాపార భాగస్వామిక ఒప్పందాల్లో కానీ, కాంట్రాక్ట్ విషయాల్లో కానీ, తరచూ ఎదుటి వాళ్ళతో కానీ చిన్నపాటి రొసరొసలు డిష్యూమ్లు అనవసరమైన ఆర్గ్యుమెంట్లు, తద్వారా కొంత ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే విషయాల్లో డామినేటింగ్ నేచర్స్ ఎలివేట్ అవటం వల్ల చాలా వరకు దగ్గర వాళ్ళతోనే వీళ్ళకి కొంత డిస్టర్బెన్స్డ్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. అంటే సప్తమ స్థానంలో కుజుడికి సంబంధించి మాత్రం ఈ విషయంలో కొంత ఆలోచించుకోదగిన అవసరం ఉంది. సో రవి యొక్క స్థాన సంచారం కూడా ఈ రాశికి ఎప్పుడైతే 16వ తారీఖు నుంచి కూడా ధనుర్రాశిలోకి రవి మారుతూ ఉండటం వ్యయ స్థానంలోకి, కొంచెం అక్కడి నుంచి రవి యొక్క వ్యయ స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి ఆరోగ్య పరిస్థితుల గురించి అలాగే ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా కొంచెం కేర్గా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక ద్వితీయ స్థానంలో ఉన్న శని ఎల్లినాటి శని నడుస్తున్నా ఇప్పుడు అంత పెద్దగా మీకు మీద ఇంపాక్ట్ చూపించేది ఏమి ఉండదు. ఇది కుంభరాశికి స్వక్షేత్రంలో 2 సార్లు రిట్రగ్రేట్ అయిపోయి ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో ఉన్న శాటర్నే కాబట్టి సో ఇక మీకు అంతా కుటుంబపరమైన విషయాల్లోనూ ఆర్థికపరమైన విషయాల్లోనూ శని మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ అయితే ఏమి ఉండవు. కాబట్టి మేజర్గా కుజుడికి రవికి మాత్రమే ఈ రాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం వీళ్ళు అలవర్చుకోవాలి. కుజస్తంభన జరుగుతుంది, లాంగ్ రన్గా ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించడం, ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం, రవి ద్వాదశనామాలు చేసుకోవటం, కుదిరితే 15వ తారీఖు తర్వాత నుంచి ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ పిండి, బెల్లం కలిపి గోధుమ పాయసం చేసి పొద్దున్నే సూర్యోదయం అవుతుండగానే రవికి నైవేద్యంగా పెట్టుకొని చక్కగా అది ఇంటిలో పాది తీసుకుంటే ఆ ప్రసాదాన్ని చాలా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో నిజంగా రవి వల్ల 15వ తారీఖు తర్వాత నుంచి ఎప్పుడు టఫ్ ఉండొచ్చు. సప్తమస్థ కుజుడి వల్ల ఎప్పుడు ఈ యొక్క క్లోజ్ రిలేషన్స్తోనే మనకి వాగ్వాదాలు, విభేదాలు, డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఇది వీక్లీ ఫాలో అవుతూ ఉంటే ఫలానా ఆ వీక్లో సో ఏది ఎక్కువగా మనకి ఏ ప్లానెట్ వల్ల మనకి ఇబ్బంది ఉంటుంది, పర్టికులర్ ప్లానెట్కి ఏ రెమెడీ చేసుకుంటే సరిపోద్ది అనేది మనకి వీక్లీలో బాగా తెలుస్తుంది. సో వీక్లీ కూడా ఫాలో అవుతే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.